వెల్కమ్ ఫ్రెండ్స్. ఇరాన్ యుఎస్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం వింటున్న ఒక ఆర్గనైజేషన్ పేరు ఐఆర్జీసీ. అదే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్స్. రీసెంట్ గా ఇండియా షిప్ల మీద అటాక్ చేయడం కానీ, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేయడం కానీ, మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద అటాక్ చేయడం వరకు వీటన్నింటి వెనుకల ఐఆర్జీసీ మాస్టర్ మైండ్ ఉంది. ఈ ఐఆర్జీసీ ఇరాన్ డిఫెన్స్ లో చాలా పెద్ద ప్లే చేస్తుంది. సో రీసెంట్ గా ఇరాక్ లోని యుఎస్ కి చెందిన కొన్ని మిలిటరీ బేసెస్ మీద ఈ ఐఆర్జీసీ డ్రోన్ అటాక్స్ ని చేసింది. ఈ అటాక్ ప్రతి ఒక్క సూపర్ కంట్రీని కూడా భయపడేలా చేసింది. ప్రజెంట్ వరల్డ్ లోనే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ముందు ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజే ఈ ఐఆర్జీసీ. అసలు ఈ ఐఆర్జీసీ ఎందుకు ఫామ్ అయ్యింది, దీనిని ఎవరు ఫామ్ చేశారు, అంతేకాకుండా ఈ ఆర్గనైజేషన్ అకౌంట్ లోకి కొన్ని వేల కోట్లు ఎలా పోతున్నాయి ఫ్రెండ్స్, ఇలా ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. లెట్స్ టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఐఆర్జీసీ. In the Strait of Hormuz, Iran's Revolutionary Guard says it has seized 2 ships in that critical oil shipping route. Iran's Revolutionary Guards have threatened to end oil production in West Asia if the Islamic Republic faced attacks from its Gulf. Iran Revolutionary Guards commander has been eliminated. Mohammad Pakpour eliminated in Israeli strikes. So coming back to the story, friends, మనం ఐఆర్జీసీ గురించి తెలుసుకోవాలంటే కొంచెం బ్యాక్ కి వెళ్ళాలి. 1979 లో ఇరానియన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అంతకు ముందు ఉన్న షా గవర్నమెంట్ అమెరికాకు ఫేవర్ గా ఉందని, అమెరికాకు ఫ్రెండ్లీగా ఉంటుందని ఇరాన్ లో ఉంటున్న రిలీజియస్ పీపుల్ కి ఇది నచ్చలేదు. సో ఇక్కడ నుంచే ఇరానియన్ రివల్యూషన్ స్టార్ట్ అయింది. ఈ రివల్యూషన్ కి అవుట్కమ్ గానే షా గవర్నమెంట్ పడిపోయింది. సో దీనికి రిజల్ట్ గానే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గా ఒక కొత్త విజన్ తో ఇరాన్ ముందుకొచ్చింది. సో ఇలా కొత్త ఐడియాలజీతో వచ్చిన ఇరాన్ ని అయతుల్లా ఖమెనీ ఒక సుప్రీం లీడర్ లా మారాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచే ఐఆర్జీసీ ఫార్మేషన్ స్టార్ట్ అయింది. ఆ రెవల్యూషన్ ని అండ్ ఇస్లామిక్ ఐడియాలజీని ప్రొటెక్ట్ చేసుకునేందుకే ఈ ఐఆర్జీసీని స్థాపించారు. ఫ్రెండ్స్, ఇది కేవలం ఇరాన్ లోనే జరగలేదు, హిస్టరీలో కూడా చాలా కంట్రీస్ లో ఇలా జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిన తర్వాత ఫ్రాన్స్ లో ఒక కొత్త ఆర్మీ నేషనల్ గార్డ్స్ పేరుతో ముందుకొచ్చింది. సిమిలర్ గా 1917 లో రష్యన్ రెవల్యూషన్ తర్వాత రెడ్ గార్డ్స్ పేరుతో రష్యాలో ఒక కొత్త ఆర్మీ ఫామ్ అయింది. అసలు ఇలాంటి ఆర్మీస్ ని ఎందుకు ఫామ్ చేస్తారంటే, ఏదైతే రెవల్యూషన్ జరిగిన తర్వాత కొత్తగా కంట్రీ ఫామ్ అవుతుందో వాటి ఐడియాలజీని ప్రొటెక్ట్ చేసుకునేందుకే ఇట్లాంటి ఆర్మీని ఫామ్ చేస్తారు. ఫ్రెండ్స్, ప్రతి కంట్రీలో కూడా ఒక ఆర్మీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇండియన్ ఆర్మీ, యుఎస్ ఆర్మీ, చైనా ఆర్మీ, ఇలా. కానీ ఇరాన్ లో అలా కాదు. ఇరాన్ లో 2 ప్యారలల్ ఆర్మీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇరానియన్ ఆర్మీ అండ్ రెండవదే ఈ ఐఆర్జీసీ. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఐఆర్జీసీకి ఇరానియన్ ఆర్మీ కంటే కూడా ఎక్కువ పవర్ ఉంది. వీళ్ళు డైరెక్ట్ గా ఇరానియన్ సుప్రీం లీడర్ కి రిపోర్ట్ చేస్తారు. సో ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ వార్ లో ఇజ్రాయెల్ ప్రైమరీగా ఐఆర్జీసీ టాప్ లీడర్స్ ని టార్గెట్ చేసి చంపింది. ఈ ఐఆర్జీసీ మెయిన్ టార్గెట్ ఇరాన్ ని ప్రొటెక్ట్ చేయడం కాదు, ఇరాన్ లో ఉన్న ఇస్లామిక్ ఐడియాలజీని ప్రొటెక్ట్ చేయడం. ఒక ఇస్లామిక్ ఐడియాలజీ ఉన్న సుప్రీం లీడర్ ని ఈ ఐఆర్జీసీ ఎప్పుడు ఎన్నుకుంటుంది. ఇరాన్ లో ఈ ఐఆర్జీసీ గవర్నమెంట్ ఉన్నంత వరకు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆటలు వీళ్ళ ముందు సాగవని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇన్ఫాక్ట్ ట్రంప్ కూడా చాలా సార్లు మీడియా ముందు ఈ ఐఆర్జీసీని ఎలిమినేట్ చేసి ఒక కొత్త సుప్రీం లీడర్ ని ఇరాన్ కి ఎన్నుకునేలా చేస్తామని మీడియా ముందు చెప్పాడు. ఇరాన్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఐడియాలజీ ఉన్న పీపుల్స్ ఉన్నారు. ఒకరు ఇస్లామిక్ ఐడియాలజీని సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది లిబరల్స్ గా ఉంటున్నారు. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ప్రజెంట్ ఉన్న ఇస్లామిక్ రెజిమ్ గవర్నమెంట్ కి విరుద్ధంగా రోడ్ల మీద స్ట్రైక్లు చేశారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నది ఐఆర్జీసీ. ఐఆర్జీసీ వెంటనే వీళ్ళ మీద అటాక్ చేయడమే కాదు, వీళ్ళలో చాలా మందిని ఫైరింగ్ చేసి చంపేశారు. అంతేకాదు అక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగిందని చాలా మీడియాలు చెప్పాయి. ఐఆర్జీసీ ఇరాన్ లో ఉన్నంత వరకు అక్కడ ఒక ఇస్లామిక్ గవర్నమెంటే ఉంటుంది. అసలు ఈ ఆర్గనైజేషన్ ఎంత పవర్ఫుల్ అంటే కేవలం ఇరాన్ లోనే కాకుండా ఇరాన్ కి బయట కూడా వీటికి సంబంధించిన గ్రూప్స్లు ఉన్నాయి. పాలెస్టీన్ లో హమాస్ కావచ్చు, లెబనాన్ లో హిజ్బుల్లా కావచ్చు, అండ్ యెమెన్ లో హూతీస్ కావచ్చు. వీళ్ళందరికీ కూడా మిసైల్స్, డ్రోన్స్ అండ్ ఫండింగ్ ని కూడా ఈ ఐఆర్జీసీనే చేస్తుంది. ఇలా మొత్తం మీదుగా మిడిల్ ఈస్ట్ లో ఒక ప్రాక్సీ వార్ స్ట్రాటజీని ఈ ఐఆర్జీసీ ఫాలో చేస్తుంది. ప్రాక్సీ వార్ స్ట్రాటజీ అంటే ఏదైనా యుద్ధంలో డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా యుద్ధంలోకి పాల్గొనటం. ఈ ఐఆర్జీసీ కేవలం ఒకటే కాదు, దీంట్లో చాలా కైండ్ ఆఫ్ స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి. వాటిలో ఒకటి కుద్రస్ ఫోర్స్. ఇది ఎంత డెడ్లీస్ట్ అంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, స్పై నెట్వర్కింగ్ కానివ్వండి, సైబర్ హ్యాకింగ్,
ఇలా వీటన్నింటిని కూడా ఈ కుద్రస్ ఫోర్స్ కంట్రోల్ చేస్తుంది. ఇరాన్ కి సంబంధించిన ప్రతి ఒక్క డిప్లొమాటిక్ మ్యాటర్ కూడా ఈ ఐఆర్జీసీనే కంట్రోల్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ కేవలం డిఫెన్స్ లోనే కాకుండా బిజినెస్ లో కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారంగా ఇరాన్ లోని 50% ఆఫ్ జీడిపిని ఈ ఐఆర్జీసీ ఒక్కటే కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు ఇరాన్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్ అండ్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ పైన కూడా ఈ ఐఆర్జీసీ కంప్లీట్ గా కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడి నుంచి వచ్చిన ఫండింగ్ నే న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్, మిసైల్స్ డెవలప్మెంట్, హై టెక్నిక్ డ్రోన్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వీటన్నింటిని కూడా తయారు చేసేందుకు ఈ డబ్బునంతా కూడా వీళ్ళు ఖర్చు చేస్తున్నారు. ఈ ఐఆర్జీసీని కంట్రోల్ చేయడం అమెరికా చాలా రకాలైన శాంక్షన్స్ ని ఇరాన్ మీద విధించింది. అంతేకాదు 2019లో అమెరికా ఈ ఐఆర్జీసీని ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ గా ప్రకటించింది. అక్కడితోనే ఆగకుండా రీసెంట్ గా జనవరిలో యూరోపియన్ యూనియన్ కి చెందిన 27 కంట్రీస్ అన్ని కూడా ఐఆర్జీసీని ఒక టెర్రర్ గ్రూప్ గా ప్రకటించాయి. ప్రజెంట్ జరుగుతున్న ఇరాన్ యుఎస్ వార్ కి 55 డేస్ అవుతున్నా కానీ అసలు ఎలాంటి క్లారిటీ లేదు. సో మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ప్రతి ఒక్క ఇష్యూని నేను ఈజీగా మీకు అర్థమయ్యేలా రోజు ఒక వీడియో చేస్తాను. సో నేను చేసే వీడియోలు మీ దాకా రావాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.